గొర్రెలు తెలివి తక్కువ వారిని తిట్టేందుకు తెలుగు వాళ్ళు ఉపయోగించే పదం. కానీ ఆ గొర్రెలను అడ్డు పెట్టుకుని కోట్లాది రూపాయలు కొట్టేశారు కొంతమంది. ఒక్క గొర్రెను కూడా కొనలేదు. కానీ గొర్రెల పంపిణీ పథకం అంటూ జనానికి ఈస్ట్మన్ కలర్ లో సినిమా చూపించారు. అందిన కాడికి దండుకున్నారు. గొర్రెల పంపిణీ పథకం మొత్తం అవినీతిమయమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని చాలా గొప్పగా చెప్పుకుంది. దీనిని విమర్శించిన ప్రతిపక్ష నేతలను గొర్రెలు అంటూ తిట్టేవారు కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కీమ్ కి 4,000 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇప్పుడు ఆ పథకంలోని లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈడీ అధికారుల దర్యాప్తులో అది స్కీమ్ కాదు, స్కామ్ అనే విషయం బయటపడింది. పక్క రాష్ట్రాల నుంచి గొర్రెలను కొనలేదు, రవాణా చేయలేదు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. అయినా 1000 కోట్లు కొట్టేశారు. గొర్రెలను కొన్నట్లు రవాణా చేసిన ట్రాన్స్పోర్ట్ వివరాలు, లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేసినట్లు ఇలా అన్ని విధాలుగా నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కొట్టేశారు. ప్రతి చెక్ పోస్ట్ నుంచి గొర్రెల లోడుతో కూడిన వాహనాలు రాష్ట్రంలోకి ఎంటర్ అయినట్లు టోల్ ప్లాజా దగ్గర ఎంట్రీ డీటెయిల్స్ ను కూడా సృష్టించారు. మరొక చిత్రమైన విషయం ఏంటంటే ఈ గొర్రెల వ్యవహారంలో మ్యూల్ అకౌంట్లని కూడా వాడారు. అంటే కొంతమంది వ్యక్తుల నుంచి బ్యాంక్ అకౌంట్స్ ని కొనుగోలు చేసి వాటి ద్వారా డబ్బును ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కొరకు వాడిన మ్యూల్ అకౌంట్స్ ని గొర్రెల స్కామ్ కోసం యూజ్ చేశారు. స్కామ్ ఎక్కడ బయటపడుతుందో అన్న అనుమానంతో ఏకంగా పత్రాలను ధ్వంసం చేశారు. ఈ స్కామ్ వెనకాల మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కీలక పాత్ర పోషించారని అధికారులు తెలిపారు. తెలంగాణలోని 7 జిల్లాల్లో 253.93 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని కాగ్ తేల్చింది. అయితే మొత్తం 33 జిల్లాల్లో ఈ స్కామ్ విలువ 1000 కోట్ల రూపాయలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ప్రకటించింది. గొర్రెల స్కామ్ లో 700 కోట్లు చేతులు మారినట్టు ఏసీపీ చెబుతూ ఉంటే ఈడీ అధికారులు మాత్రం 1000 కోట్ల కుంభకోణం అంటున్నారు. 2017లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా గొల్ల కురుమల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని అనుకున్నారు. గ్రామాల్లో సంప్రదాయంగా గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ ఆర్థికాన్ని బలోపేతం చేయడం, రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచడం, గొర్రెల పెంపకందారుల జీవన ప్రమాణాలు పెంచాలనేది లక్ష్యం. 2017 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలను కలిపి ఒక యూనిట్ గా అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక యూనిట్ విలువ 1,25,000 రూపాయలు. ఇందులో ఒక్కో గొర్రె విలువ 5,200 రూపాయలు, ఒక్కో పొట్టేలు విలువ 7,000 రూపాయలు, రవాణా కోసం 6,300 రూపాయలు, ఇన్సూరెన్స్ కోసం 3,830 రూపాయలు, దానా 3,445 రూపాయలు, నీళ్ల తొట్టుకు 425 రూపాయలు చొప్పున ధరలు నిర్ణయించారు. అందులో 75% అంటే 93,750 రూపాయలు రాయితీ ఇస్తారు. 25% అంటే 31,250 రూపాయలు లబ్ధిదారుని వాటాగా ఉంటుంది. ఈ పథకం కింద 2017-18, 2018-19 సంవత్సరాల్లో 2 ఏళ్ల వ్యవధిలో 5,000 కోట్ల వ్యయంతో 4 లక్షల యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ రాష్ట్ర గొర్రెలు మేకల సమాఖ్యకు అందించే 3,000 కోట్ల రుణాలు, 1000 కోట్ల గ్రాంట్, లబ్ధిదారుల వాటాగా వచ్చే 1000 కోట్ల నిధులతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలున్న ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్కీమ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు 1,25,000గా ఉన్న ఒక్కో యూనిట్ ధర ప్రభుత్వం ఆమోదం లేకుండానే 1,75,000కు పెరిగింది. గొర్రెలు కొని చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్లు పట్టుబడితే కేసులో మరిన్ని సంచలన వివరాలు వెలుగు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా 2 విడతల్లో సుమారు 4.25 లక్షల యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీనికోసం దాదాపు 4,000 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. అయితే పంపిణీ చేసింది కొన్ని యూనిట్లు మాత్రమే కాగా కొన్నవి మాత్రం ఎక్కువ మొత్తంలో చూపించడంతో అక్రమాలు వెలుగు చూశాయి. కొన్న యూనిట్లకు, పంపిణీ చేసిన యూనిట్లకు ఏమాత్రం పొంతనే లేదు. ఈ కుంభకోణంలో గతంలోని ఏసీబీ అధికారులు 17 మందిని అరెస్ట్ చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో 1000 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. స్కీమ్ పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో ఒక ఎఫ్ఐఆర్ ప్రకారం అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా ఉన్న జి కళ్యాణ్ కుమార్ కొన్ని రికార్డులను తొలగించారని ఆరోపణలున్నాయి. మరో ఎఫ్ఐఆర్ లో గొర్రెల వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో 2.1 కోట్ల రూపాయలను పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు నకిలీ పేర్లతో మళ్లించారని ఆరోపించారు. తాజాగా ఈడీ అధికారులు జి కళ్యాణ్ కుమార్, ఇతర లబ్ధిదారులు, మధ్యవర్తుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అనేక ఆధారాలను సేకరించినట్లు ఈడీ ప్రకటించింది. ప్రభుత్వ అధికారులకు
కిక్ బ్యాక్ల రూపంలో అక్రమ చెల్లింపులు జరిగినట్లు సూచించే పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు 200కు పైగా మ్యూల్ ఖాతాలకు సంబంధించిన ఖాళీ చెక్ బుక్లు, పాస్ బుక్లు, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న 31 మొబైల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ నివేదిక కూడా గొర్రెల పంపిణీలో కుంభకోణం జరిగిందని గుర్తించింది. మార్చి 2021తో ముగిసిన కాలానికి సంబంధించి కాగ్ నిర్వహించిన ఆడిట్లో పథకం అమలులో అనేక అవకతవకలు జరిగినట్లు వెల్లడైంది. లబ్ధిదారుల వివరాలను సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా ఇన్వాయిస్ల రికార్డులు అసంపూర్ణంగా ఉండడం, నకిలీ వాహన నంబర్లతో కూడిన ఇన్వాయిస్లకు చెల్లింపులు చేయడం వంటివి గుర్తించారు. అంతేకాకుండా చనిపోయిన లేదా ఉనికిలో లేని వ్యక్తుల పేరుతో కూడా గొర్రెల యూనిట్లను కేటాయించినట్లు తేలింది. గొర్రెలను సరఫరా చేసినందుకు రావాల్సిన 2.1 కోట్ల రూపాయలను ఇవ్వకుండా మోసగించారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో తొలుత గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే కళ్యాణ్ కుమార్ ఈ పథకం రికార్డులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం పైన హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీటన్నింటినీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ ఈ కుంభకోణం విలువ 1000 కోట్లకు పైగానే ఉన్నట్లు ఆధారాలను సేకరించింది. ఎస్ఆర్డీఎస్ కింద ఎంపికైన లబ్ధిదారుల కోసం గొర్రెలను కొనుగోలు చేసినట్లు చూపడం ద్వారా ఈ ముఠా ప్రభుత్వ నిధుల్ని కాజేసింది. గొర్రెల పంపిణీదారులకు ఆ నిధులిచ్చినట్లు చూపడం ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. ఆ నిధులన్నీ ఎవరెవరి ఖాతాలకు మళ్లించారు అనే అంశంపై కూడా కీలక సమాచారాన్ని రాబట్టింది. అంతకుముందు వీరెవరికీ గొర్రెల పంపిణీ లేదా విక్రయంలో అనుభవం లేదని గుర్తించడం విశేషం. దీన్ని బట్టి బోగస్ విక్రేతల్ని తెరపైకి తెచ్చి వారి ఖాతాలకు ప్రభుత్వ నిధుల్ని మళ్లించినట్లు ఈడీ అధికారులు నిర్ధారణకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓఎస్డీగా ఉన్న జి కళ్యాణ్ కుమార్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కొన్ని రికార్డులను ధ్వంసం చేసి తీసుకెళ్లాడు. ఈ 2 కేసుల ఆధారంగా ఏసీపీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. కళ్యాణ్ కుమార్ సహా ఫిష్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ ఫెడరేషన్ మాజీ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్, కేశవ సాయి, శ్రీనివాసరావు, బ్రోకర్లు సహా మొత్తం 17 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో నీకిది నాకిది తరహాలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు, సంస్థల ఖాతాల్లోకి భారీగా నిధులు మళ్లించినట్లు ఈడీ ఆధారాలను సేకరించింది. ప్యాసింజర్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు సహా నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్లతో బిల్లులు, గొర్రెల యూనిట్లకు డూప్లికేట్ ట్యాగులు, మృతి చెందిన వారి పేర్లతో యూనిట్లు కేటాయించడం వంటి అక్రమాలను గుర్తించింది. గొర్రెల స్కీమ్ నిధులు డిపాజిట్ అయిన లబ్ధిదారుల్లో చాలా మంది పథకం ప్రారంభానికి ముందు గొర్రెల వ్యాపారంలో లేరని ఈడీ అధికారులు నిర్ధారించారు. ఎటువంటి కొనుగోలు, అమ్మకాలు జరగలేదని గుర్తించారు. కేవలం కాగితాలపైనే గొర్రెల కొనుగోలు, నకిలీ వాహనాలు, లబ్ధిదారుల పేర్లతో ప్రభుత్వ నిధులను నకిలీ సరఫరాదారుల ఖాతాల్లోకి మళ్లించారని తేల్చారు. నకిలీ సరఫరాదారులకు చెల్లింపులు, గొర్రెలను మళ్లీ చూపించి ప్రభుత్వ నిధులను కొల్లగొట్టి భారీ అక్రమాలకు తెరతీశారు. లబ్ధిదారుల వివరాలు సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా వాహనాల బిల్లు, చెల్లింపుల రికార్డులు, ఇన్వాయిస్లు సరిగ్గా లేని రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. గొర్రెల కుంభకోణంలో ఈడీ తాజా తనిఖీలతో బెట్టింగ్ యాప్ల లింకు బయటపడింది. గొర్రెల కొనుగోలు కుంభకోణం నిధుల మళ్లింపునకు వాడిన డమ్మీ మ్యూల్ అకౌంట్స్ కి చెందిన బ్యాంక్ డాక్యుమెంట్లు, చెక్ పాస్బుక్, డెబిట్ కార్డులు ఓ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ తో లింక్ అయినట్టు అధికారులు గుర్తించారు. గొర్రెల కొనుగోలు డబ్బును విదేశాలకు చేర్చేందుకు లేదంటే దారి మళ్లించేందుకు ఈ బెట్టింగ్ యాప్స్ ను వాడుకున్నారా అన్న కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.